హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టెర్రస్ గార్డెన్లో మనం ఫేస్ చేసే ప్రాబ్లం అండి. రెయినీ సీజన్లో ఎక్కువగా ప్లాంట్స్కి ఇన్సెక్ట్స్ కానీ లేదు అంటే ఎఫిడ్స్ కానీ ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటాయి. అంతేకాదు మిల్లీ బగ్ కూడా ఎక్కువగా అటాక్ అవుతుందండి. ఇది చూస్తున్నారు కదా, ఈ ప్లాంట్కి వచ్చి నల్లబంక లేదు అంటే పేనుబంక అన్నది అటాక్ అయింది. ఇలా వచ్చినప్పుడు మనం ప్లాంట్ అన్నది డల్ అయిపోతుందండి. ఇలా వచ్చినప్పుడు మీరు ఆకులు కట్ చేస్తే సరిపోతుంది. బట్ అయితే ఇది చూస్తున్నారు కదా, ప్లాంట్ అంతా స్ప్రెడ్ అయింది. దీనికి మనము నీమ్ ఆయిల్ కన్నా నేను ఇప్పుడు చెప్పే ఈ ఆయిల్ని యూస్ చేశారు అంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. నీమ్ ఆయిల్ మనం 4-5 టైమ్స్ యూస్ చేసినా కూడా మంచి రిజల్ట్ అన్నది రాలేదండి. ఇది చూస్తున్నారు కదా, ఇది పాట్ కేర్లో క్లో ఆయిల్ అండి. ఈ క్లో ఆయిల్ మనం యూస్ చేసుకుని మన టెర్రస్ గార్డెన్లో మిల్లీ బగ్స్ కానీ లేదు అంటే నల్లబంక పేనుబంక లాంటివి వచ్చినా దేనికైనా యూస్ చేయొచ్చు. ఇది చూస్తున్నారు కదా, 3.6 ml వచ్చి 180 రూపీస్. ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ అంతేకాదు ఇది ఏ విధంగా యూస్ చేయాలన్నది కూడా నేను చెప్తాను. 1 లీటర్ వాటర్లో 6 ml ఆయిల్ తీసుకుని మిక్స్ చేసుకుని స్ప్రే చేసుకున్నారంటే సరిపోతుంది. ప్లాంట్స్కి ఎక్కువగా ఎఫెక్ట్స్ అన్నవి అటాక్ అయింది అనిపిస్తే 2 టైమ్స్ అన్నది 10 డేస్కి ఒకసారి స్ప్రే చేసుకోండి. లేదు చాలా తక్కువగా ఉంది అంటే 1 టైం స్ప్రే చేస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేను 1 టైమే స్ప్రే చేశాను. ప్లాంట్ అయితే గ్రోత్ ఏ విధంగా ఉందో చూస్తున్నారు కదా. బిఫోర్కి ఆఫ్టర్కి మీరు వీడియో చూస్తే అర్థమవుతుందండి ఎంత మంచి రిజల్ట్ అన్నది ఉందో. ఇది మనం వెజిటేబుల్ ప్లాంట్స్కే కాకుండా ఫ్రూటింగ్ ప్లాంట్స్ లేదు అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, గ్రోత్ అన్నది ఏ విధంగా ఉందో. బిఫోర్ ఆఫ్టర్కి మనం చూసుకుంటే చాలా మంచి రిజల్ట్ అన్నది ఉంది. టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అయిన వీడియో అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.